మీ కలలు నెరవేరకపోతే మీరేం చేస్తారు? ఆసక్తికరమైన మురళీరాజ్ సాక్ష్యం నేటి నిరీక్షణలో. ఇది సిబిఎన్ సమర్పణ. మీరు చూస్తున్న కార్యక్రమం నిరీక్షణ. నమస్కారం. నిరీక్షణ కార్యక్రమంకు స్వాగతం. నీత, సర్వసాధారణంగా మనలో చాలామందికి కలలు, జీవితం పట్ల ఆశయాలు ఉంటూ ఉంటాయి. యవ్వనస్తులకైతే మరీ ఎక్కువగా బాగా చదువుకోవాలని, పెళ్లి చేసుకోవాలని, ఉన్నతమైనటువంటి హోదాలో స్థిరపడాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఆ కలలన్నీ నిజం కాకపోవచ్చు. మనం కన్న కలలు నిజం కానప్పుడు మనలో చాలామంది నిరాశకు, అసంతృప్తికి గురవుతుంటారు. కానీ నిరుత్సాహంలో ఉన్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే మనం నిజంగా దేనిని ప్రేమిస్తున్నామో, దేనిని నమ్ముతున్నామో, మన నిజమైన సంపద ఎక్కడ ఉందో అర్థమవుతుంది. అయితే మీ కలలు విచ్ఛిన్నమైనప్పుడు మీరెలా స్పందిస్తారు అన్నదే ప్రశ్న. ఎందుకంటే మీ ప్రతిస్పందన జీవితం పట్ల మీకు ఎలాంటి దృక్పథం ఉందో తెలియజేస్తుంది. మురళీరాజ్ మంచి సంగీత దర్శకునిగా ప్రసిద్ధికెక్కాలని అనుకున్నాడు. దానికోసం ఎంత కష్టపడినప్పటికీ తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అతను ప్రభావితమైన వ్యక్తిగా ఉండాలనుకున్నాడు. కానీ చివరకు రైలు పట్టాల మీదకి చేరుకొని ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ ఈ రోజున అదే వ్యక్తి ఒక ప్రభావితమైన స్థానంలో ఉండి విజయవంతంగా ముందుకు సాగిపోతున్నాడు. అది అతనికి ఎలా సాధ్యమైందో ఆయన మాటల్లోనే విందాం. ఆంధ్రప్రదేశ్లోని చిన్న పట్టణానికి చెందిన మురళీరాజ్ పెద్ద పెద్ద కలలతో నగరంలోకి అడుగుపెట్టాడు. ఒకే ఉద్దేశంతో వచ్చాను. ఏంటంటే ఎలాగైనా సరే నా జీవితంలో ఏఆర్ఎంఆర్ లాగా స్థాయిలోకి వెళ్ళాలని ఆశించి ఆ ఉద్దేశంతో హైదరాబాద్కి వచ్చాను. చదువు పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని కాదు. సినిమాలన్నా, సంగీతం అన్నా ఎక్కువ ఆశ ఉండేది. ఆ స్థాయిలో ఉండాలని నేను ఆశించాను. కొన్ని నెలల క్రితమే అతను ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. దాంతో కుటుంబ సభ్యులు అతన్ని ఓడిపోయిన వాడిగా చూడసాగారు. దాంతో అతనికి తనను తాను ప్రత్యేకించి తండ్రి దగ్గర నిరూపించుకోవాల్సి వచ్చింది. మా నాన్నగారు అన్నారు, నువ్వు జీవితం నాశనం చేసుకుంటావు, నువ్వు ఓడిపోతావు, జీవితంలో నువ్వేం సాధించలేవు, వదిలేసామని చెప్పాడు. నేను మళ్ళీ చెప్పాను, నాన్నగారు నేను జీవితంలో ఏం చేసినా కానీ నేను అనుకుంది సాధిస్తాను, మీకు అది చేసి చూపిస్తాను అని నేను మా నాన్నగారిని సవాల్ చేసి నేను నల్గొండ నుంచి హైదరాబాద్కి వచ్చాను. మురళి నగరంలో ఉన్న ప్రతి సంగీత సంస్థ యొక్క తలుపులు తట్టసాగాడు. అయితే సంగీత వృత్తిలో నిలదొక్కుకోవడం అంత సులువు కాదని అతను త్వరలోనే తెలుసుకున్నాడు. నేను అనుకుంది సాధించలేకపోతానేమన్న ఒక భయం నాలో వచ్చింది. నేను మా ఇంట్లో నేను అనుకుంది సాధించి వస్తానని మా ఇంట్లో సవాల్ చేశాను. కానీ ఇక్కడేమో అనుకుంది సాధించలేని పరిస్థితి ఉంది. ఇక చివరికి అనుకున్నాను, కనీసం దీనికి దేవుని యొక్క అనుగ్రహం కావాలని భావించాను. దాంతో మురళి ఎంతో శ్రద్ధతో ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాడు. దేవుళ్ళు తన మొర వింటారేమోనని ఆశించాడు. కానీ ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్నిసార్లు మందిరాలకు వెళ్ళినా కానీ నేను ఆశించింది ఏ దేవుడు కూడా నాకు దయచేయలేదు. ఇక నేను చివరికి నాలో ఇంకా నిరాశ పెరిగింది, నిస్పృహ పెరిగింది. నేను అనుకున్నాను, లోకంలో దేవుడు అనేవాడు లేనే లేడు. ఇది మనిషి తన సంతృప్తి కోసం, తన ఆనందం కోసం, ఆదరణ కోసం మనిషి అనేవాడు కల్పించుకున్నటువంటి అభూత కల్పనే దేవుడని భావించాను. అతని దేవుళ్ళు కానీ, కుటుంబ సభ్యులు కానీ మరి ఏ ఒక్కరూ మురళికి సహాయపడలేదు. అయితే ఒకరోజు జీవితంలో ఓడిపోయానన్న ఫీలింగ్ నాలో ఉండేది. నేను అనుకుంది సాధించలేకపోతున్నాను. ఎందుకు జీవించాలి? ఎవరి కోసం జీవించాలి? దేనికోసం జీవించాలి? జీవితంలో ఉన్న ఆ సంతోషం, సమాధానంగా నాలో లేదు. ఇందుచేత నేను అనుకున్నాను, ఇక బ్రతికేం లాభం, చావడమే బెటర్ అనుకున్నాను. కాబట్టి చావాలని నేను డిసైడ్ చేసుకున్నాను. మురళి మనసులోనే అంతా సిద్ధం చేసుకున్నాడు. నేను ఉన్న స్థలానికి పక్కనే రైల్వే స్టేషన్ ఉంది. నేను అనుకున్నాను, నేను వెళ్ళేసి నా తలకాయ రైలు కింద పెట్టేసి చనిపోతాను. చనిపోతే నా సమస్యలన్నీ తీరిపోతాయి, నాకున్న సమస్యలన్నీ ఫుల్ స్టాప్ అవుతాయని భావించాను. తాను చనిపోవాలనుకున్న ముందు రోజు రాత్రి మురళి మంచంపై పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు. అప్పుడు ఒక్కసారిగా కొన్ని సంవత్సరాల క్రితం
కొంతమంది క్రైస్తవులు చెప్పినా యేసుక్రీస్తు అతనికి గుర్తుకొచ్చాడు. కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆయన నీ పాపాలు క్షమిస్తాడు, నీకు శాంతి సమాధానం దయచేస్తారన్న ఆ మాటలు నాకు గుర్తొచ్చాయి. సరే, అన్ని ప్రయత్నం చేశాను, కనీసం చివరిగా యేసుక్రీస్తు విషయంలో ప్రయత్నం చేద్దామని అనుకున్నాను. అప్పుడు మురళి ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు ప్రభా, నీవు కనుక ఈ క్రైస్తవులు చెప్తున్నట్లుగా నిజమైన దేవుడు అనే మాట వాస్తవమైనట్లయితే ఈరోజు నా జీవితాన్ని సందర్శించు. తెల్లారి నేను చావాలనుకుంటున్నాను, నా జీవితం నిరాశ ఉంది, దయచేసి నన్ను మార్చు, నన్ను క్షమించమని ఆ రోజు నాకు వచ్చిన మాటల్లో ప్రార్థించాను. ఆశ్చర్యంగా, అద్భుతంగా ఆ సాయంకాలం దేవుని యొక్క శాంతి సమాధానం నాపైకి బలంగా వచ్చింది. నాలో ఉన్న చింత, చికాకు, భయాలు, ఆందోళనలు అన్నీ ఎగిరిపోయాయి. జీవితం పట్ల ఉన్న నిరాశ వెళ్ళిపోయింది, జీవించాలన్న ఆశ పుట్టింది, ఉన్న భయాలు పోయాయి. నా మనసులో సంతోషం, సమాధానం ఒక వరద వలె ప్రవహించింది. ఆ రోజు గమనించాను, యేసుక్రీస్తులో ఏదో ప్రత్యేకత ఉంది. యేసుక్రీస్తే తన జీవితానికి ఆశ అని మురళి నిర్ణయించుకున్నాడు. అయితే అతని పరిస్థితులేమీ వెంటనే మారలేదు. మురళి క్రైస్తవుడయ్యాడన్న వార్త విని కుటుంబ సభ్యులు అతన్ని మరింత దూరంగా పెట్టారు. కానీ ఈసారి మాత్రం మురళి నిరాశపడలేదు. కానీ యేసుని నమ్ముకున్న తర్వాత నేనేమైతే కోల్పోయానో నా జీవితంలో అవన్నీ లభించాయి. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్నందుకు కుటుంబాన్ని వదిలేస్తానన్న చింత, బాధ నా జీవితంలో ఎప్పుడు లేకుండే. మురళి తాను కలలు గంటున్నట్టుగా సంగీత దర్శకుడు కాలేదు. కాని తన కలలన్నీ యేసుక్రీస్తుకు అప్పగించాడు. యేసుక్రీస్తు అతన్ని మరో మార్గంలో, మరింత ఉత్తమమైన మార్గంలో నడిపించాడు. ప్రస్తుతం నేను యేసుక్రీస్తు సేవలో ఉన్నానండి. ఒక సంఘానికి సంఘ కాపరిగా యేసు ప్రభు సేవ చేస్తున్నాను. అలాగే ప్రస్తుతం మేము మాకు ఇన్స్టిట్యూట్ ఉంది. ఆ ఇన్స్టిట్యూట్లో యవనస్తులకి స్పోకెన్ ఇంగ్లీష్లో, కంప్యూటర్లో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆత్మహత్య చేసుకోవాలని మురళి అనుకున్న రోజు గడిచి ఇప్పటికి కొన్ని సంవత్సరాలైంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే యేసును కలిసిన తర్వాత అతని జీవితం ఎంతో మారిపోయింది. యేసును నమ్ముకున్న తర్వాతనే నా జీవితానికి ఒక అర్థం, పరమార్థం, ఎందుకోసం జీవించాలి, దేనికోసం జీవించాలి, ఇవన్నీ విషయాలు నాకు తెలిసాయి. కాబట్టి యేసు ప్రభు నా జీవితాన్ని సమూలంగా మార్చాడు. నా కులం కాదు, నా వర్గం కాదు, నా చదువు సందే కాదు, యేసు ప్రభు మాత్రమే నా జీవితాన్ని మార్చాడు. నా జీవితాన్ని మార్చిన యేసు ప్రభు మీ జీవితాన్ని మార్చాడా? దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తాడని మురళి సాక్ష్యం రుజువు చేసింది. అయితే ఆయన తనకు అత్యధిక మహిమను తీసుకొచ్చే విధానంలో దాన్ని చేస్తాడని తెలుస్తోంది. దేవుడు చాలాసార్లు మన కలలకు విభిన్నంగా ప్రవర్తిస్తున్నట్లు అనిపించవచ్చు. అయితే దేవుడితో మనం చక్కటి సంబంధాన్ని, సహవాసాన్ని కలిగి ఉన్నట్లయితే మన కలలకు మించినటువంటి తన ప్రణాళికను మనం అర్థం చేసుకోగలుగుతాం. అది ఎలాగో కొంతమంది జీవితాల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సుమారు 25-30 సంవత్సరాలు వెనక గనక మనం వెళ్ళినట్లయితే సర్వసాధారణంగా సినిమాలన్నీ కూడా సుఖాంతంలాగా ఉండేది. యూజువల్గా ఎండింగ్ ఎలా ఉంటుందంటే హీరో హీరోయిన్కి పెళ్ళి అయిపోవటం, వాళ్ళిద్దరి మధ్య నుంచి శుభం రావటం అనేది చూస్తూ ఉండేవాళ్ళం. ఎందుకనంటే అప్పట్లో ఒకవేళ విలన్ ఉన్నప్పటికీ, ఒక బాంబు పెట్టినప్పటికీ హీరో ఏదో విధంగా వచ్చి ఆ బాంబుని డిఫ్యూజ్ చేయడం అనేది అప్పట్లో ఉన్నటువంటి సినిమా సీన్స్. కానీ ఇప్పుడు అలా కాదు, బాంబు పేలిపోతుంది, గ్రాఫిక్స్ ఒక విధంగా హీరోలాగా అయిపోతూ ఉంటాయి. విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని చాలా అద్భుతంగా చూపించినట్లయితే ఆ సినిమా చాలా చక్కగా హిట్ అవుతుంది. ఎందుకని ఇలాంటి సినిమాలు చూపిస్తున్నారు అనంటే మన మనసులో ఉన్నటువంటి దాన్నే కదా మనం తెరకెక్కించేది. మానవాళి చాలా మట్టుకు విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిలో ఉన్నది, ఓడిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నది. దాన్నే తెర మీద చూసి ఒక విధంగా కొంచెం సంతృప్తిని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా విచ్ఛిన్నమైనటువంటి మానవాళి ఎక్కువ శాతం మంది ఆత్మహత్య చేసుకోవడానికి, ఇకెందుకు నా జీవితం అని అనుకునేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. ఒకవేళ మీరు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే మీతో కొద్దిసేపు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. నేను ఫెయిల్ అయిపోయానండి, నా బ్రతికైపోయిందని ఒకవేళ మీరు అనుకుంటూ ఉన్నట్లయితే అలా అనుకోవద్దు. ఇంకా ఛాన్స్ ఉన్నది. ఫెయిల్ అయిన వాళ్ళని ఎవరు ఉపయోగించుకుంటారండి, ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారండి అని ఒకవేళ మీరు అంటే మురళి జీవితాన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా. ఈ లోకంలో ఫెయిల్ అయిన వాళ్ళ కోసం ఉన్న ఒక దేవుడు ఉన్నాడు. ఎవరాయనంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారిని అడిగినట్లయితే ఆయన అంటాడు, నేను సక్సెస్ పొందిన వాళ్ళ కోసం రాలేదు, నీతిమంతుల కోసం రాలేదు, ఉన్నతమైనటువంటి పరిస్థితిలో ఉన్న వాళ్ళ కోసం రాలేదు, పడిపోయిన వాళ్ళ కోసమే వచ్చాను, ఓడిపోయిన వాళ్ళ కోసం వచ్చాను, ఈ లోకంలో నేను ఎందుకు పనికిరాను అని అనుకునే వాళ్ళ కోసం వచ్చాను అని అంటాడు. యేసయ్య మీకోసం వచ్చాడు.
ఈ విషయాన్ని గ్రహించండి. యేసయ్య ఏం చేస్తాడు అని మీరు అడిగినట్లయితే, బైబిల్లో కొంతమంది జీవితాలు చూసామనుకోండి, వాళ్ళు బైబిల్లో చాలా గొప్పవాళ్ళు అయ్యారు, కానీ వాళ్ళు ముందు ఫెయిల్ అయిపోయిన వాళ్ళే. ఉదాహరణకి మోషే అనుకోండి, ఆయన ఫెయిల్ అయిపోయి పారిపోయాడు. 40 సంవత్సరాలు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో అలాగే ఉన్నాడు. ఏలియా అనేటువంటి ఆయన గొప్ప ప్రవక్త, ఆయన మరణాన్ని చవి చూడలేదు, కానీ అంతకంటే ముందు ఓడిపోయి ఆయన పారిపోయి దేవుణ్ణి ఏ విధంగా ప్రార్థన చేశాడు తెలుసా? ప్రభువా, నాకు బతకడం ఇష్టం లేదు, నన్ను చంపేవా అని అడిగాడు. పేతురు సంగతి మీకు తెలుసు కదా, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో అందరికంటే ఉన్నతమైనటువంటి శిష్యుడు అని పేరు ప్రఖ్యాతలు గడించాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు అని బొంకటంతో ఒక విధమైనటువంటి గిలిలోకి వెళ్ళిపోయి, ఇక నాకు ఇదొద్దు, నేను తిరిగి చేపలు పట్టుకుంటానని వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ దేవుడు వీళ్ళ ముగ్గురును కూడా వాడుకున్నాడు తెలుసా? వీళ్ళు ముగ్గురు కూడా చాలా ఉన్నతమైన స్థానానికి రాగలిగారు. అది ఎలా సాధ్యమైంది అని అంటే, వీళ్ళ ముగ్గురికి కూడా దేవుడు ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకోలేదు, ఆ ఛాన్స్ని సద్వినియోగం చేసుకున్నాడు. వీళ్ళ ముగ్గురు దగ్గరికి కూడా దేవుడు ఏదో విధంగా సందేశాన్ని పంపించాడు. ఆ పంపించినటువంటి సందేశాన్ని వాళ్ళు స్వీకరించబట్టి, వాళ్ళ తప్పుని ఒప్పుకోవటం బట్టి, దేవుడికి ఒక ఛాన్స్ ఇవ్వటాన్ని బట్టి దేవుడు తమ జీవితాన్ని తిరిగి కట్టగలిగాడు. ఈరోజు దేవుడు మీకు ఛాన్స్ ఇస్తున్నాడు. ఈ వర్తమానం మీకోసమే వస్తుంది. యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఓడిపోయాను అనుకోవద్దు, నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వా, నువ్వు నా దగ్గరకు వచ్చినట్లయితే నీ జీవితాన్ని నేను బాగు చేస్తాను, ఉన్నతమైనటువంటి స్థానానికి నేను నడిపిస్తాను, నా దగ్గరకు వచ్చి నీ తప్పును ఒప్పుకో, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు అని అడుగుతున్నాడు. యేసయ్యకి అటువంటి ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? యేసయ్య, నేను ఓడిపోయాను, నన్ను క్షమించేసయ్యా, నాకు జీవితాన్ని తిరిగి కట్టుకోవడానికి సహాయం చేయాలి మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే, వై నాట్? ఇట్ ఈస్ పాసిబుల్ టుడే. ఈరోజే అది సాధ్యం. దేవుడు మీ జీవితాన్ని కడతాడు, ఉన్నతమైనటువంటి స్థితిలోకి మీరు వెళ్ళగలుగుతారు. మరి కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారా? నీత కలిసి ప్రార్థన చేద్దామా? తప్పకుండా. మా దేవా, మా ప్రభువా, ఓటమి అనేది మా జీవితానికి అంతమం కాదు ప్రభువా. నువ్వు మరొక ఛాన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నావు. ఈ దినాన్న ఎంతోమందికి ఛాన్స్ ఇచ్చావు ప్రభువా. వారు ఎవ్వరూ కూడా ఈ ఛాన్స్ని దుర్వినియోగం చేసుకోకూడదు, ఈ ఛాన్స్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభువా. మీకు ఆ ఛాన్స్ ఇచ్చి మీ ద్వారా ప్రభా జీవితాన్ని కట్టుకోవాలి. ఆ విధంగా జీవితాన్ని కట్టుకొని సమాజానికి, వారికి కూడా ప్రభా ఎంతో ప్రయోజనకరంగా ఉండగలుగుటకు సహాయం చేయమని, ఎంతమంది అయితే ఈ దినాన్న ప్రార్థన చేస్తున్నారో వారి జీవితాల్లో అది సాధ్యపరుస్తారని నమ్మి మీకు వందనాలు చెల్లిస్తూ యేసే నామములో ప్రార్థన చేయుచున్నాం. ఆమేన్. ఆమేన్. మీ కలలన్నిటికన్నా యేసుక్రీస్తు గొప్పవాడు. యేసుక్రీస్తు మీ లక్ష్యాలకు మించినవాడు. మీరెన్నడూ ఊహించినంతటి ఉత్తమమైన వాటిని మీకు అనుగ్రహిస్తాడు. అదెలాగో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే 0818-308-777కు ఫోన్ చేయండి. అనుభవజ్ఞులైన మా కౌన్సిలర్స్ మీతో మాట్లాడతారు, మీకోసం ప్రార్థన చేస్తారు. అంతేకాదు, వారంలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి మా కౌన్సిలర్స్ మీ అందుబాటులో ఉంటారు. లేదా మాకు ఉత్తరం రాయండి, మీకు తప్పకుండా జవాబు రాస్తాం. చూస్తూనే ఉండండి మీ నిరీక్షణ. ఆదామని చదువును కొనసాగించడానికి సహాయపడిన సిబిఎన్ మరి కొంచెం సేపట్లో. జీవితం అంటే సంఘర్షణల వలయం అనిపిస్తుందా? మీ జీవితం మీది కాదు అనిపిస్తుందా? మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదా? అయితే మౌనంగా రోధించకండి. మీరంటే శ్రద్ధ చూపే వారితో ఇవాళే మాట్లాడండి. 08-418-308-777 అనే మా నంబరుకు ఫోన్ చేయండి. డియర్ అక్క, అమెరికాలో జీవితం ఎంతో ఒంటరిగా అనిపిస్తోంది. కొన్ని విషయాలు చెప్పినా నీవు అర్థం చేసుకోలేవు. ఇక్కడ వాళ్ళు లోపల ఒకలా పైకి మరోలా ఉంటారు. Buddy, how you doing? Not so good, actually. I'm having a hard time adjusting, and I kind of feel alone. ఇక ఇక్కడ ఉండే పోలీసులు మన దేశంలాగా కాదు. వారితో మనం వాదించడం వారికి అస్సలు నచ్చదు. నన్ను అర్థం చేసుకున్న వారితో మాట్లాడాలని ఉంది. TVTV.comలో ఎవరితో అయినా మాట్లాడవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దక్షిణాసియా ప్రజల కోసం రూపొందించిన వెబ్సైట్ ఇది. విదేశాల్లో ఉన్న మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు TVTV.com గురించి తప్పక చెప్పండి.
నేనే అల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునయ్యున్నవాడను. దప్పిగొను వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేనే ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేనతనికి దేవుడనయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. నీటికి సంబంధించిన వ్యాధుల వల్ల మరో 8 సెకండ్లలో ఓ శిశు మరణం సంభవిస్తుంది. ఈ సందేశం పూర్తయ్యేలోగా 7 చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోవచ్చు. ఒక అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ 100 కోట్ల మందికి సురక్షితమైన తాగునీరు అందడం లేదు. మిలియన్ల కొద్దీ భారతీయులకు సురక్షిత తాగునీరు ఇప్పటికీ ఒక కలే. గ్రామీణ ప్రాంతాల్లోని స్త్రీలు తమ కుటుంబానికి నీరు సమకూర్చుకోవడానికి రోజుకు సగటున 4 గంటలు వెచ్చిస్తున్నారు. వారి జీవితాల్ని కొంచెం సరళతరంగా, సురక్షితంగా మార్చాలని సిబిఎన్ లివింగ్ వాటర్స్ ఆశిస్తోంది. మీరు కూడా జీవితాల్ని రక్షించే ఈ అనుభవంలో భాగస్వాములు కావాలంటే మాకు రాయండి. సిబిఎన్ ఫౌండేషన్, హౌస్ నంబర్ 2-80, మేడ్చల్ 501401, హైదరాబాద్. మా ఫోన్ నంబర్ 084183087777. వెంటనే స్పందించండి. మీ ఆర్థిక సహాయం లెక్కలేనని జీవితాల్ని రక్షిస్తుంది. వెల్కమ్ బ్యాక్. స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులో లేక ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది పిల్లలు బాధపడుతున్నారు. చాలా దేశాల్లో పిల్లలపై, మరి ముఖ్యంగా ఆడపిల్లలపై ఇంటికి అవసరమైన నీటిని తీసుకురావాల్సిన బాధ్యత ఉంటుంది. దాంతో వాళ్ళు శారీరకంగా ఎంతో అలసిపోతూ ఉంటారు. అంతేకాదు, వారికి స్కూల్కు వెళ్ళే సమయం కూడా ఉండదు. కాలేజీలో చదువుతున్న ఆదామని పరిస్థితి కూడా అలాంటిదే. ఇటు ఇంటికి కావాల్సిన నీటిని తీసుకురావడానికి, అటు కాలేజ్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుండేది. అయితే సిబిఎన్ ఆమెకు ఎలా సహాయపడిందో ఇప్పుడు చూద్దాం. నా పేరు ఆదమణి అండి. మాది భద్రాచలంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉంటుంది. అక్కడ మా కుటుంబంలో వచ్చేసి అమ్మ, నాన్న, నేను ఉంటాము. నాన్నగారేమో హెల్త్ బాగాలేదు, ఏ పనికి వెళ్ళరండి. నాన్నగారు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు, మంచం మీద పడిపోయి ఉన్నారు. మా అమ్మగారు ఒక్కతే ఇంటిని పోషిస్తూ కష్టపడి పనిచేస్తున్నారు. ఇంటిని పోషించడమే కాకుండా నన్ను చదివించడం లక్ష్యంగా పెట్టుకుని నన్ను ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ఆదామని కాలేజీలో చక్కగా చదువుకోవాలనుకుంది. కానీ వారు నివసించే ప్రాంతంలోని నీటి సమస్య వల్ల ఆమె సమయానికి తరగతులకు వెళ్ళలేకపోయేది. వాటర్ కోసం 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు దాటి వెళ్లాల్సి వచ్చేది. చాలా మంది బోరింగ్ చుట్టూ ఉండేవాళ్ళు. ఒక బిందెకి టైం ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎన్నో గొడవలు పెట్టుకునేవాళ్ళు. కాలేజీకి వెళ్తున్న, టైం అవుతున్న, వాటర్ ఇవ్వమని అడిగినప్పుడు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతో కష్టపడి అంత దూరం వెళ్ళినప్పటికీ వారి అవసరాలకు కావలసినంత నీరు దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. అంతేకాదు, ఈ నీటి సమస్య ఆమె చదువుపై తీవ్ర ప్రభావం చూపింది. మా లెక్చరర్ అయితే ఎన్నోసార్లు నన్ను గెట్అవుట్ అని బయటికి పంపించేసింది. అలాంటి పరిస్థితుల్లో నేను వెనకొచ్చినప్పుడు నేను క్లాసులు వినేదాన్ని కాదు. వినకపోవడం వల్ల చాలా లాస్ వచ్చేసింది. నా మార్క్స్ స్కోర్ తగ్గిపోయింది. ఈ విధంగా నేను పై చదువులకు వెళ్ళాలని నాకైతే ఎంతో ఆశ, చదువుకోవాలని. కానీ ఈ విధంగా మార్క్స్ స్కోర్ చేయలేకపోయాను. తన పట్ల తల్లి కంటున్న కలల్ని నిజం చేయలేనేమోనని ఆదామణి బాధపడుతుండేది, చాలా నిరుత్సాహపడుతుండేది. ఒకసారి నేను మా ఇంటి దగ్గర కూర్చొని ఏడుస్తూ నాకు బుక్ చదువుకుంటున్న పరిస్థితిలో ఒక పాస్టర్ గారు వచ్చారండి నా దగ్గరికి. వచ్చి దేవుడు అంటే ఎవరు అని చెప్పేసి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అసలు యేసుప్రభు అంటే ఎవరు నాకు తెలియదు. కానీ ఆ పరిస్థితిలో ఆయన నాకు కౌన్సిలింగ్ ఇచ్చినప్పుడు యేసుప్రభు గురించి నేను తెలుసుకున్నాను. అంతేకాదమ్మా, మీ కుటుంబం చాలా స్వస్థపడుతుంది. మీ కుటుంబంలో మీ నాన్నగారికి హెల్త్ బాగాలేదంటున్నావు కనుక మీ నాన్నగారు స్వస్థ పొందుతారు. నువ్వు రక్షణ పొందుకోమ్మా. అయ్యగారు చెప్పిన మాటలు నాకు నమ్మకం లేదు, కాకపోతే ఒకసారి ప్రార్థన చేద్దామని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు వెంటనే దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించి చాలా మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో, అయితే ఆశ్చర్యకరంగా 4 రోజుల్లోనే సిబిఎన్ లివింగ్ వాటర్స్ బృందం ఆదామని ఉండే మురికివాడకు వచ్చి అక్కడ సర్వే చేసి ఒక బోరుబావిని వేశారు. దాంట్లో నుంచి స్వచ్ఛమైన తాగునీరు సమృద్ధిగా వచ్చాయి. ఇందువల్ల మాకు చాలా సంతోషం. వంట చేసుకోవడానికి నీళ్ళు అవసరము, గిన్నెలు కడుక్కోవడానికి కానీ బట్టలు ఉతుక్కోవడానికి చాలా అవసరమైన నీళ్ళ కొరత అనేది మాకు ప్రజెంట్ లేదు. ఈ బోరింగ్ వేయించిన తర్వాత చాలా ఆనందంగా ఉంటున్నాము.
నేనైతే ఇప్పుడు మంచిగా చదువుకుంటున్నాను, మంచి ర్యాంక్ సంపాదించుకున్నాను, ప్రజెంట్ ఇంకా పైజీలో వెళ్ళాలని ఇంకా ఆనందపడుతున్నాను, ఆశపడుతున్నాను. ఇది కేవలం సిబిఎన్ వాళ్ళు వేసిన బోరింగ్ వల్ల కనుక ఆపరేషన్ బ్లెస్సింగ్ వారికి ధన్యవాదములు. పిల్లలకు స్వచ్ఛమైన నీటిని అందుబాటులోకి తీసుకొస్తే వారి జీవితాలు మారిపోతాయి, వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు వాళ్ళు తమ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపగలుగుతారు, తరగతులకు క్రమంగా వెళ్తూ ఉంటారు. ఆ విధంగా వాళ్ళు మంచి జీవితాన్ని, చక్కని భవిష్యత్తుని కలిగి ఉంటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకోవడమే కాదు, కొన్నిసార్లు తోటి పిల్లలతో ఆడుకునే సమయం కూడా వారికి దొరుకుతుంది. అది వారి మానసిక వికాసానికి దోహదపడుతుంది. ఈ పరిచర్లో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశపడుతున్నట్లయితే వెంటనే మాకు ఫోన్ చేయండి. మా సిబ్బంది వారు మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నారు. మా పరిచర్య గురించి తెలుసుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే మీరు ఫోన్ చేసి అడిగినట్లయితే సొల్యూషన్స్ అనే ఈ మ్యాగజైన్ని మీకు ఉచితంగా పంపించగలుగుతాం. మా చిరునామా సిబిఎన్ ఫౌండేషన్, హౌస్ నంబర్ 2-80, మేడ్చల్ 501401, రంగారెడ్డి జిల్లా. మా ఫోన్ నంబర్ 084183087777. మా వెబ్సైట్ www.cbnindia.org. యేసుక్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉంటే మనం ఎలాంటి పరిస్థితినైనా అధిగమించవచ్చు. ఒక కొత్త ఆశతో భవిష్యత్తును ఎదుర్కొనవచ్చు. అదెలాగో ఈ పాట ద్వారా తెలుసుకుందాం. నీటి పరదాలే బ్రతుకంత మిగిలే అవమానాలే జీవితమయ్యేను నవ్వుల పాలే అనిపించే జీవితం ఎందుకులే నేస్తమా చెదిరేనా నీ కలలే సోకం మిగిలేనా నీకే ఆశ లేకనే జీవితం విఫలమా అడుగడుగులోన అవరోధాలే కలిగించే నీకు పలు గాయాలే దారి తప్పినా నీ బంధాలే చిక్కుకడను సుడిగాలు కను పాపలో నీటి పరదాలే బ్రతుకంత మిగిలే అవమానాలే జీవితమయ్యేను నవ్వుల పాలే అనిపించే జీవితం ఎందుకులే ఎగసే ఈ ప్రేమ జ్వాల కదిలి నిన్ను చేరుకోగా ఈ ప్రేమ నీ కొరకు జన్మించి నరుని గాలిలను జీవించి పలు వేదనలను సహించి ప్రతిశోధనలను జయించి నీ బాలను తాను మోయగా వేదన తీర్చగా నీ వారు నిన్ను విడిచి వెళ్ళినా నీకంటూ ఎవరు లేకున్నా నీ గమ్యం ఏదో తెలియక ఉన్నా నిన్ను నడిపించేది ఆ యేసే నీకై తన ప్రేమ చూపించి నీ గాయములను తానే కట్టి తన కౌగిలిలో నిన్ను హత్తుకొని విశ్రాంతిని నీకు దయచేసే నేస్తమా చెదిరేనా నీ కలలే సోకం మిగిలేనా నీకే దేవుడు కొన్నిసార్లు మీ కలలను విచ్ఛిన్నం చేయవచ్చు. అంటే దాని అర్థం మీ ఆనందాన్ని తీసివేయాలని కాదు. బహుశా మీరు కంటున్న కలలు, ఆశయాలు మీకు ఉత్తమమైనవి కావేమో. అందుకనే ఆయన వాటిని అనుమతించడం లేదు. దేవుడు మీ పట్ల కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను మీరు అర్థం చేసుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇర్మియా గ్రంథం 29:11 ఈ విధంగా అంటున్నాడు, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని
హానికరమైనవి కావు అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మీ ఆలోచనలను, కలలను ఆయనకు అప్పగించండి. ఆయన మీకు ఏది ఉత్తమమో వాటిని మీకు అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ కార్యక్రమం మీకు బాగా నచ్చిందా? అయితే మీ ఇరుగు పొరుగు వారికి చెప్పడం మర్చిపోవద్దు. వచ్చే వారం ఇదే సమయానికి ఇదే ఛానల్ మీద మళ్ళీ కలుసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికీ తోడుగా ఉండను గాక. మీ పిల్లల బలాలను, బలహీనతలను గుర్తించి వారికి సహాయపడటం ఎలా? ఆసక్తికరమైన మెల్కిసెదెక్ సాక్ష్యం వచ్చే వారం మీ నిరీక్షణలో.